కాకినాడ భానుగుడి సెంటర్లో వేంచేసి ఉన్న శ్రీ ఉషా రాజరాజేశ్వరి సమేత శ్రీ భానులింగేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలను పురస్కరించుకుని రెండవ సోమవారం శ్రీ భానులింగేశ్వర స్వామివారికి పాలు, పెరుగు, తేనె, ఆవు నెయ్యి, పంచదార, వివిధ రకాల పండ్ల రసాలు, పసుపు, కుంకుమ, గంధం, విభూది, సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్వామివారికి రుద్రాభిషేకాన్ని శాస్త్రోక్తంగా జరిపిస్తున్నారు. ఆలయ అర్చకులు హరిప్రసాద్ శర్మ వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ స్వామివారి అభిషేకాలు ఘనంగా జరిపించారు. ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయంలో 4 రోజుల పాటు నిర్వహిస్తున్న అన్నప్రసాద విత్తన కార్యక్రమంలో భాగంగా దాతలు, ప్రముఖ వ్యాపారవేత్త రెడ్నం రామచంద్రరావు, సంధ్యాదేవి దంపతులు వారి కుమారుడు ఉమా నాగేశ్వర్ అన్నప్రసాద విత్తన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా రెడ్నం రామచంద్రరావు దంపతులు పూజా కార్యక్రమం నిర్వహించి భోజనం ప్రారంభించారు. దాతలను ఆలయ చైర్మన్ గుమ్మల వెంకటేశ్వరరావు చిన్న సాల్వా కప్పి ఘనంగా సత్కరించారు. అనంతరం అతిథులు స్వాములకు, భక్తులకు భోజనం వడ్డించారు. కార్యక్రమంలో ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాసరావు, ఆలయ ధర్మకర్తలు బి శ్రీరామ్, కలిదండి సురేష్, సూర్య గంగాధర్, ఏ పార్వతి, వెంకటలక్ష్మి, మీనాక్షి, విజయ్ కుమార్, వరలక్ష్మి, హరిప్రసాద్ శర్మ, ఉమామహేశ్వరరావు, సుంకర శ్రీనివాస్, గోవల సూర్యప్రకాష్, సత్యనారాయణ, ముమ్మడి త్రిమూర్తులు, సునీత, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.